ఇద్దరి స్నేహితుల మధ్య గొడవ. చనిపోయిన ముగ్గురు సభ్యులను కలుపుతుందా? కలపగలదా? ఆ పోరాటానికి అంత శక్తి ఉందా? అరే ఎంతైనా బార్గడ్ బాగా ఎక్కువ చేస్తున్నాడు రా. నీ తప్పు కూడా ఉంది కదరా. అయినా నా తప్పు ఉంటే వాడెంతో ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు రా అసలు. సర్లే పక్కన మాట్లాడదాం దోమ ఈ లవర్స్ ఉంటే ఉన్నారు ఎక్కడ పడితే అది గీయటం ఎందుకు రా, ఒక్క లవ్లో ఉన్నారని తెలియడానికి. పిరికోడ అంటావు కానీ కొంచెం తేడా కొడుతుంది ఈ ప్లేస్. అన్ని తేడాగానే ఉంటారా, ఇక్కడ చీకటిగా ఉంది అంతే, ఇందులో ఏమి తేడా ఉంది, అందుకే నేను పిరికోడ్ అనేది. సర్లే నువ్వు అలానే అంటావు, బార్గడ్ కాల్ చేసి నీతో మాట్లాడిపిస్తా. బార్గడ్ ఇవన్నీ అవసరం ఆరా, వాడితో మాట్లాడరా కొంచెం, నాకు ఫోన్ చేస్తాడు మాట్లాడు. శివ ఉన్నావా? అంటే చెప్తున్నాడు గీస్తున్నాడు రా. అంటే ఏంద్రా? ఏదో హార్ట్ సింబల్స్ గీస్తున్నాడు. చెప్పి అయితే ఉన్నావా? సచ్చావా? ఫాస్ట్ రాగోడానికి రారా, వీళ్ళు చూస్తే భయం వస్తున్నా. శివగాడి నన్ను పిలిచినాడు, ఆడే పిలిచి ఆడే అని చెప్పి. శివ శివ రే శివ రే అయిందిరా, తుప్పాలని చూస్తున్నాయిందిరా నువ్వు. నేను ఎప్పుడు షాక్ నుంచి వచ్చారా, వాడు లవ్ సింబల్స్ గీస్తున్నాడు, చెప్తున్నాడు, ఏమో చేస్తున్నాడు. అవునా? ఫస్ట్ చూద్దాం పా. ఇప్పుడు అసలు అర్థం కావట్లేదు. బాగుంటావు కదా, నేనేనా నీకు ఫస్ట్? అయినా నేను యావరేజ్గా ఉంటా, నువ్వేమో అంత బాగుంటావు. నాకు ఎలా పడ్డావు అని ఆలోచిస్తాను. పక్కనే మా ఫ్రెండ్ ఉంటారా, పడటం అని తీసుకొస్తాను, ఇక్కడ సరేనా? అయితే ఎంత బాగుండేనా తెలుసా? ఇప్పుడు బాగున్నావు అనుకో. అసలు మనం ఫస్ట్ టైం చూసింది అయితే సేమ్ జూలై సినిమాలో సీన్, వర్షం పడటం, బస్ స్టాప్. నేను కొంచెం అల్లు అర్జున్ లాగా అలా, నువ్వేమో మిలియన్ అలాగా పర్ఫెక్ట్ సింక్ మందే, మేడ్ ఫర్ ఈచ్ అదర్. ఇప్పుడు కూడా అలా నడుస్తూ ఉంది, ఇంకా నడుస్తూనే ఉంటుంది. మనం బ్రతుకున్నంత కాలం. ఎవరు లేరా?
ఫస్ట్ టైం కలిసినప్పుడు కూడా అడే మర్చిపోలేను. నేను కూడా ఇక ఊహించుకుంటే పాపంరా బారు కూడా నొక్కలు వదిలిపెట్టొచ్చా వాడు పాపం. అరే వాళ్ళు మంచిగానే మాట్లాడుకుంటున్నారు కదా అక్కడ కూర్చొని. ఎక్కడ ఒడి అమ్మ అవునరా మంచి సెకండ్ అనేది. అరే నితీష్ ఇంతసేపు ఏంట్రా తిక్క తిక్క చేసి ఇప్పుడు బాగానే మాడుతున్నావు. నేనేమో ఆశికాన్ని పెడదామంటే నువ్వు వీళ్ళిద్దరు వైఫ్ అండ్ హస్బెండ్స్. మళ్ళీ ఇలా బేబీకి ఒక పేరు పెట్టారని చెప్పి ఇద్దరు కొడవబడ్డ చెరో ఆర్ట్ పైన కూర్చున్నారు ఇద్దరు. అంటే ఆర్ట్ పైన ఎవరొకరు కూర్చుంటే తెలిసిద్ది. ఆ హార్ట్ మీద కూర్చున్నప్పటి నుంచి నితీష్ గారు కొంచెం తేడా ప్రయత్నిస్తున్నాడు. రేపు ప్రణీల్ ధైర్యవంతుడు అంటావు కదా, ఆ హార్ట్ మధ్యలో కూర్చోరా. సరేనా, నాకేంటి ఇద్దరు లవర్స్ మధ్యలో కూర్చోడానికి. మమ్మీ డాడీ ఉట్టి అమ్మ ఒక దయ్యం ఫ్యామిలీ కలిపేశారా. సాయిరామ్.